ఆమెను కూడా తీసుకొచ్చి పెట్టారు కదా. మరి సాకలైలమ్మ పెద్ద పెద్ద బొమ్మలు పెట్టుకొని నిన్నగాక మొన్న మహిళా దినోత్సవం నాడు దండలేసి దండం పెట్టిండు కదా. ఆయన మనవాడు ఆరోగ్యం మంచిగా లేకుండా ఉన్నదని చెప్పని 4 రోజుల కింద నేను పోయి ఆడ పోయి వాయిస్ ఇచ్చి వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేసి మీడియాలో మీలాంటి వాళ్ళతో కూడా మాట్లాడిపించి పోయి చేసి ఒక్కసారి ఏదైనా మంచి హాస్పిటల్ నాకు వైద్యం ఇప్పిందని మొత్తుకున్నా కానీ 4 రోజుల తర్వాత శవం అయితే తెలియండు. సో అటువంటి వాళ్ళ దగ్గరికి ఈ ఆడోళ్ళు వాళ్ళే ఉద్యమకారులు అంటే అక్కడ పోయి మాట్లాడాలి కదా. ప్రభుత్వం ఒత్తిడి చేయాలి కదా ముఖ్యమంత్రిని. అటువంటి వాళ్ళు అయితే లేరు, ఆడపోయి హౌస్లో కూర్చుంటే అటువంటి వాళ్ళు అయితే లేరు. మా సొంటలో మాట్లాడుతున్నాం చెప్తున్నాం. చచ్చిపోయిందబ్బా ఇన్నోవాడు ఆమె సాకలేమో దండేస్తాడు, ఆడనేమో మనవాడేమో చచ్చిపోయాడు. కనీసం వైద్యం ఇవ్వలేకపోయారు వీడు. ఈయన ఒక ముఖ్యమంత్రి ఒక రాష్ట్రమా? అంతకుముందే ఆయన తీసుకొచ్చి పక్కకు పెట్టుకొని కూర్చొని ఆయనతో ఇదే రామచంద్రం బొమ్మ పెట్టి పిసిసి ప్రెసిడెంట్ అప్పుడు చాలా పొంకనాలు కొట్టిండు. మరి ఆయన సావు బతుకులు ఉన్నారా నాయన అంటే ఒక్కనికి కనీసం నీకు ఫోన్ కాల్ చేసేంత తీరుకలేదా? ఆ బొకేల బ్యాచ్ సాల్వాలు కప్పుకొని ఆ ఎమ్మెల్సీలు వాళ్ళు వీళ్ళు రాగానే ఇక్కడ కూర్చొని ఆ ఢిల్లీలో పోయి ఆ మంత్రి పదవులు ఎమ్మెల్సీల పదవుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. మరి తెలంగాణ పౌరుషం, తెలంగాణ ఆత్మగౌరవం, వెట్టి కోసం, విముక్తి కోసం, మాతృభూమి విముక్తి కోసం కొట్లాడినటువంటి సాకలైలమ్మ ఇంట్లో శవమై తేలుతున్నారా నాయన అంటే మీరు పట్టించుకోరా? దౌర్భాగ్యం కదా, దుర్మార్గం కదా. వీళ్ళు ఉంటేంత ఏంది లేకుంటే అండి ఎమ్మెల్సీ వీళ్ళంతా ఇదో పదవులు ఇదో కథనా? ఇప్పటికీ కూడా దాని మీద ఎక్కడ రెస్పాన్స్ అయినట్టుగా కనపడట్లేదు కదా. ఇప్పుడు సీఎం కాదు కానీ కింద నాయకులను వెళ్ళి కలిసిన పరిస్థితి కనపడట్లేదు. అరే బద్మాషి ఉన్నదండి ఇదంతా. ఆ రాజ్యం ఇట్లా నడుస్తున్నది, అబద్ధాల రాజ్యం ఇదంతా. దుర్మార్గమైన పాలన నడుస్తూ ఉన్నది. ఆ లోకల్ ఎమ్మెల్యే కనీసం